అది సీఎం కాన్వాయ్. రైమని ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 19 కార్లు వెళ్తున్నాయి. ఇక సీఎం కాన్వాయ్ అంటే ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికి ఉండదు. కానీ ఒక్కసారిగా కాన్వాయ్ లో ఉన్న కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. మొత్తం కాన్వాయ్ నడి రోడ్డుపై ఆగిపోయింది. దీంతో కాన్వాయ్ లో ఉన్న సీఎంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆగిపోవడమే కాకుండా ఏమైనా జరుగుతుందేమో అన్న గుబులు వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీయించింది. వెంటనే ఆల్టర్నేటివ్ గా వేరే కాన్వాయ్ ఏర్పాటు చేసిన సీఎం సెక్యూరిటీ ముందుగా ఆయన్ని అక్కడి నుంచి పంపించి వేసింది. తర్వాత కాన్వాయ్ లోని వెహికల్స్ ఎందుకు ఆగిపోయాయని ఆరతీగా వారికి షాకింగ్ విషయం తెలిసింది. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏంటి? కాన్వాయ్ లో వాహనాలు ఎందుకు ఆగాయి? లెట్ us వాచ్. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకోగా దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపుతోంది. సీఎం కాన్వాయ్లోని వాహనాలకే ఇలా జరిగితే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే గురువారం రాత్రి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాత్లాం వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్లోని 19 టయోటా XUV కార్లు ఒకదాని తరువాత నడి రోడ్డుపై ఆగిపోయాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఒక అధికారి అంతకు ముందు కారులో కొట్టించిన డీజిల్ పై అనుమానం వచ్చింది. అతను నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి ఓ బాటిల్లో డీజిల్ తీసుకుని చూశారు. అందులో సగానికి పైగా నీళ్లు పైకి తేలాయి. దీంతో డీజిల్ కల్తీ కారణంగా కార్లు ఆగిపోయాయని తెలుసుకుని సీఎం సెక్యూరిటీ అధికారులు రిలాక్స్ అయ్యారు. సీఎం కార్లలో కల్తీ డీజిల్ కొట్టిన పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్తో పాటు తూనికలు, కొలతల శాఖ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు.